అంటే లెక్క లేదా? పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, శక్తివంతులు అని భావిస్తున్నారు. మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతుంది. పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారు? మీరున్నది చట్టాన్ని కాపాడడానికి, తమకు చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యం అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనని, చట్టం గురించి వారితోనే మాట్లాడతాం. పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం. ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి. వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకు ఏది ముఖ్యం కాదంటూ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటూ హైకోర్టు ప్రశ్నించినటువంటి ప్రశ్నల్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో రెడ్ బుక్ రాజకీయాలకు కొమ్ముగాస్తూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, సిట్ అధికారులు తీర్పు హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చట్టాన్ని బేఖాతరు చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు మించి తమకు ఏది ముఖ్యం కాదని ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించిన పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్క చేయడం లేదని మండిపడింది. పోలీసులు ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికి, లేక దాన్ని ఉల్లంఘించడానికి? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులు వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? దర్యాప్తు అధికారిని మా ముందుకు రమ్మనండి, చట్టం ఏం చెప్తుంది ఆయన అడిగి తెలుసుకుంటాం. సిట్లోని అధికారులు వారు చాలా పెద్దవాళ్ళని, శక్తివంతులు అని అనుకుంటున్నారు. శక్తివంతులం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యమని అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఆలోచనలో ఉన్నారు. సిట్ అదనపు ఎస్పీ ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకొచ్చేస్తారా? పోలీసుల వ్యవహారాలు అత్యంత దురదృష్టకరమైన సోమవారం ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాక్షిగా వృద్ధుడిని విచారించాలంటే చట్టం ఏం చెప్తుంది మీకు తెలియదు అని సూటిగా ప్రశ్నించింది. ఆయన సిట్ అదనపు ఎస్పీ తిరుపతి నుంచి విజయవాడకి ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వ్యాజ్యంలో దర్యాప్తు అధికారి శ్రీహరిబాబును సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ తదుపరి విచారణ నెల 20 ఆదేశింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందరావు, డాక్టర్ జస్టిస్ కుంభజేడల మన్మథరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.